ఈ తల్లి మాకు తల్లి, మీకు తల్లి, మనందరికీ తల్లి. పరమాప్తురాలిగా మాతృమూర్తిగా దిగివచ్చిన పరమాత్మ ఈ తల్లి. ఈ విశ్వాన్ని ప్రేమానురాగ పరివృతం చేసిన శక్తి. భేదమెరుగని విధానమే నా విధానమని ప్రకటించిన అభేదమూర్తి. అందరికీ సుఖతేనని ప్రకటించి అందరి వెన్నుతట్టిన అభయప్రదాయిని. ఆకలి అర్హతగా అందరికీ అన్నాలు పెట్టి ఆకలి నోటిలో రోకలి కుక్కిన అన్నపూర్ణమ్మ. 1,00,000 మందికి ఒకే పంక్తిన భోజనం పెట్టిన తల్లి. వర్గం లేనిదే స్వర్గమని స్వర్గాన్ని భువికి దించిన దయామయి. తన ఇంటిని అందరిల్లు అని పేరు పెట్టి అందరికీ అంకితం ఇవ్వగలిగిన అందరమ్మ. మన్నవ వంశ సంభూతురాలు. అంగీరస, అయాస్య, గౌతమ ఋషులతో కూడిన గౌతమస గోత్రోద్భవులు శ్రీ రంగమాంబ సీతాపతి శర్మగారల గారాల పుత్రి. రాగద్వేష అసూయల రాహిత్యంతో జన్మించిన జగన్మాత. అనంత సృష్టికోటిలో రాగద్వేష అసూయలను పారద్రోలే అనసూయ ఆమె నామం. అమ్మకు పేరు ఇతరులెవరూ పెట్టలేదు. పుట్టిన తరువాత పెట్టింది కాదు. సహజంగా తనతో పాటు వచ్చిన సహనంతో పాటే వచ్చింది. సకల చరాచర జగత్ ప్రసవిత్రి. త్రిశక్తులకు ఆధారమైన సృష్టిశక్తి. అలౌకిక సంపదలనే కాక స్త్రీరూపమగు అమృతతత్వ ఫలమును కూడా వసగే కరుణామయి. సృష్టికాలమున బ్రహ్మదేవునికి త్రయీ విద్యను సంగింది మా అమ్మ. ఇక్కడ ఒక విషయం చెప్పాలనిపిస్తుంది. మునుపెన్నడో కృతయుగంలోనో త్రేతాయుగంలోనో విశ్వామిత్ర మహర్షి యాగం చేయ సంకల్పించి దానికి ఋత్విక్కుగా ఉండాలని ఆదిశేషుణ్ణి కోరాడు. విశ్వామిత్రునికి భయపడి మహర్షి వెంట బయలుదేరాడు ఆదిశేషుడు. అయితే ఆయన భుజస్కంధాలపై ఉన్న భూగోళం పాతాళానికి జారిపోవటం ప్రారంభించింది. కంగారు పడ్డ ఆదిశేషుడు విశ్వామిత్రుని బతిమిలాడాడు. ఏదైనా పుణ్యఫలాలు దారబోసి ఆ భూగోళాన్ని పాతాళానికి పోకుండా కాపాడమని వేడుకున్నాడు. వెంటనే మహర్షి తన ఎన్నో రకాల పుణ్యఫలాలు ధారపోశాడు. ఫలితం కనపడలేదు. తొందరపెట్టాడు ఆదిశేషువు. విశ్వామిత్రుడు, నేను ఒకసారి వశిష్ఠ మహర్షితో యుద్ధం చేస్తూ కొంతకాలం ఆయన సమక్షంలో ఉన్నాను. ఆ పుణ్యఫలంలో పావుభాగం ధారపోస్తున్నాను అన్నాడు. వెంటనే భూగోళం పతనమవటం ఆగిపోయింది. ఊపిరి పీల్చుకున్నారిద్దరు. మరి మహర్షి సమక్షంలో ద్వేషంతో నిలుచుంటేనే ఇంత పుణ్యఫలమైతే మా అమ్మ సాక్షాత్తు పరమేశ్వరి. ఆ పరమేశ్వరి ప్రాణిగ్రహం చేసి జీవితాంతం తనతో తోడు ఉండాలంటే వరుడు పరమేశ్వరుడే కావాలి. దీనికి సరేనంటే అడుగు ముందుకు వేయండి. ఈయన మా నాన్నగారు. తండ్రి నాగేశ్వరుడు మాకు తండ్రి, మీకు తండ్రి, మనందరికీ తండ్రి, లోకానికే తండ్రి. జగత్పిత జగదీశ్వరుడు నాగేశ్వరుడు. బ్రహ్మాండ వంశాబ్ది రాకా శశి కనకాంబ సుబ్బరాయ శర్మల పదమపృప్తుడు. భార్గవ చవన అప్నువాసు ఔరస జామదగ్ని మహర్షులు. ఇదం బ్రహ్మం ఇతం క్షాత్రం అని లోకంలో దుష్టశిక్షణ శిష్టరక్షణ కావించిన మహనీయుల వంశంలో శ్రీవత్సవ గోత్రంలో జన్మించిన మహాపురుషుడు మా నాన్నగారు. నాగేంద్రభూషణుడు, యోగేంద్ర భాషణుడు. మా తండ్రి చరిత్ర శివంకరమైనది. అద్భుత లీలా విభూతి వశంకరమైనది. నాన్నగారు సామాన్యుడు కాదు, మాన్యుడు, ధీమాన్యుడు,
దివ్యుడు ఋగ్యజస్ సామములచే ఎరుగదగని వాడు, ధీరుడు, గంభీరుడు మా నాన్నగారు మహాదేవుడు, దేవాదిదేవుడు. మా నాన్నగారి ఒడి మీ అమ్మకు గుడి. ఈ అమ్మ అశేష జనకోటి తల్లులకు తల్లి అయిన జగజ్జనని, విశ్వజనని. ఆమె రూపం సుందరము, మనోరంజకమైనది. అమ్మను దర్శిస్తుంటేనే మనస్సుకు ఆహ్లాదకరంగా ఉంటుంది. మా అమ్మ మూర్తిలో ఆపాదమస్తకము ప్రజ్వరిల్లే దివ్య రోచిస్సులు, నయన యుగళిలో తారసిల్లే కారుణ్య ప్రభలు, పెదవులపై నిరంతరం లాస్యం చేసే దరహాస రేఖలు, సువర్ణాభరణాల దీప్తిని పరిహసించే దివ్య చరణ రాజీవ రామణీయకము, వివిధ వర్ణ విలసిత బహుకంకణ పరిశోభితాలై అఖిల జనులకు అనవరతం అభయప్రదానం చేసే అతి మృదు కరాలు. ఒకటేమిటి, సకల అవయవాల్లోనూ జాలువారే సౌందర్యం, ప్రకాశం, దివ్య స్ఫూర్తి ఎవరి హృదయంలోనైనా చెరగని ముద్ర వేస్తాయి. కంచిపట్టు చీర కట్టుకొని, జడ వేసుకొని, జడలో పూలు పెట్టుకొని అమ్మ సరాసరి మన హృదయ సింహాసనం మీద సుస్థిరంగా ఆసీనమవుతుంది. అవును, మరి మా అమ్మ మహాసామ్రాజ్యలక్ష్మి, సమస్త జగత్ సామ్రాజ్యమును పరిపాలించే శ్రీ మహారాజ్ఞి. మన హృదయమే ఆమె సింహాసనం. మన హృదయ సింహాసనం మీద ఆమె సుఖాసీన. అఖండ జ్ఞానము యొక్క మాయా సబలిత రూపమైన చితగ్నికుండ సంజాత, సుజాత, పరమ పునీత. ఉదయకాల అరుణ కాంతి అందలి శ్వేతారుణ రూపం మా అమ్మది. ధర్మార్థ కామమోక్షాలే మా అమ్మ కాళ్ళు చేతులు. ఎక్కువగా చంపకాలు, అశోకాలు, పున్నాగాలు, చెంగల్వలు అమ్మ శిరోజాలలో అలంకరింపబడి శోభను చేకూర్చుకుంటాయి. మరి మీ ఇంటి ఆవరణలో ఈ పూలు ఉన్నాయా? లేకపోయినా తరువాత వాటిని ఏర్పాటు చేయగలరుగా. ఎందుకంటే మా అమ్మ అలంకార ప్రియ. మరో విషయం గుర్తుకొస్తున్నది, మా అమ్మ స్నానప్రియ. మా అమ్మ స్నానానికి అపార జలరాశులు కావాలి. మరి మీ వరుని తలపై అపార జలరాశులు ఉన్నాయా? ఉంటే ఒక అడుగు ముందుకు రండి. బ్రహ్మ విష్ణాది దేవతలకు కూడా సులభంగా దొరకని మా స్వామి చరణకమల సేవ చేసే భాగ్యం పొందగలగటం అదృష్టం. ఆలోచించుకోండి. జన్మజన్మల పుణ్యం వల్ల కానీ లభించదు. మా నాన్నగారు ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, సత్యవ్రతుడు, దృఢవ్రతుడు, శరణాగత రక్షకుడు. స్వామి శరణు పొందండి. నాన్నగారు దీనబంధువు, అకారణ కరుణా సింధువు. మా నాన్నగారి చేతిలో బంగారు కొండ ఉన్నది. పక్కన కుబేరుడు, ఇంట్లో కామధేనువు, కల్పవృక్షం. మా తండ్రి కరగ్రహణం చేసేవారు అదృష్టవంతులు. శోభంకరుడు, సత్పురుషుడు అంటే ఎవరితో విరోధం లేనివాడు. సమస్త భూతప్రియుడు, త్యాగశీలి, ఆశ్రితవత్సలుడు. స్వామిని ఆశ్రయించండి, అర్థించండి, అదృష్టవంతులవుతారు. పద్మరాగ కురువిందములు, మాణిక్యములు, సౌగంధికములు, ఇంకా ఎన్నో వెలకట్టలేని మణిమాణిక్యాలతో మా అమ్మ కిరీటము శోభిస్తూ ఉంటుంది. వాటి జగజ్జయమానమైన కాంతిలో మీ కళ్ళు మిరుమిట్లు కొలుపుతాయి. జాగ్రత్త పడండి. అర్ధచంద్ర సమమగు అలిక స్థలముచే శోభించు మా అమ్మ ఫలభాగము ఈ సృష్టిలో ఎవరికి ఉంది? శాంభవి తేజోద్భూతమైన మా అమ్మ ముఖంలో మిరుమిట్లు కొలుపుతున్న ఆ కాంతి ఏమిటా అని ఆశ్చర్యపోతున్నారా? అది సర్వమంగళప్రదమగు అరుణారుణ తేజోరూపమైన కుంకుమ తిలకం. మా అమ్మను ఒక్కసారి వీక్షించారా? ఆ మూర్తి మీ హృదయ దేవాలయంలో సుప్రతిష్టమవుతుంది.
ఆ మూర్తి జడప్రాయమైన చిత్రమో విగ్రహమో కాదు, సజీవమైనది, సర్వసమర్థమైనది. మనం విస్మరించిన ఆ మూర్తి అహర్నిశము మనకు మార్గనిర్దేశం చేస్తూ మన చేయి పట్టుకొని నడిపిస్తుంది. మా అమ్మ చలన్మీ నాభలోచన. మా అమ్మ కళ్ళు ఆ కళ్ళు పసిగట్టటానికి కడు సమర్థములు. మా అమ్మ కళ్ళల్లో ఆకలి కరుచిచ్చును చల్లార్చే ఆషాఢ పయోధరాలెన్నో. మా అమ్మ కళ్ళల్లో హిమాలయాలు మహిమాలయాలు. మా అమ్మ కళ్ళల్లో కామధేనువులు కల్పవృక్షాలు. మా అమ్మ కళ్ళల్లో సమస్త లోకాలు ఉన్నాయి. మా అమ్మ నాసిక అప్పుడే వికసించిన సంపెంగ పువ్వు లాంటిది, జగన్మోహనమైనది. అతి ప్రకాశమానములగు మంగళతార శుక్రతార కంటే కాంతివంతమైన మా అమ్మ ముక్కెర జగన్మంగళకరం. మా అమ్మ కవి చెవి కమ్మలు సూర్యచంద్రుల వలె ప్రకాశిస్తుంటాయి. మా అమ్మ చెక్కిళ్ళు పద్మరాగమణులచే తయారు చేయబడిన దర్పణాలు. అప్పుడే సానబెట్టిన ముదురు పగడాల కంటే కూడా అందమైన అధరములు కలది మా అమ్మ. కర్పూరపు విడెపు గుబాళింపులు మా అమ్మ నోటి నుండి వచ్చి దిగంతములను దిగ్దేవతలను కూడా సమ్మోహనపరుస్తాయి. అటువంటి దివ్య సుగంధభరిత తాంబూలం మా అమ్మకు మీరు ఇవ్వగలరా? ఎలాగో అలాగా ఇవ్వగలరని అనుకుందాం. మరి మా అమ్మ భోజనం సంగతి ఏమిటి? మా అమ్మ తాను తినదు, కానీ ఎవరు వచ్చినా ఏ వేళ వచ్చినా డ్రస్సు అడ్రస్తో ప్రమేయం లేకుండా అందరికీ అన్నాలు పెట్టే కాశీ అన్నపూర్ణమ్మ మా తల్లి. మా అమ్మ అందరికీ అన్నాలు పెడుతుంటే భరించటం ఆ కాశీ విశ్వేశ్వరుడి వల్లే అవుతుంది. మీ వరుడు ఆ కాశీ విశ్వేశ్వరుడేనా? అయితే ముందుకు రండి. మా నాన్నగారు సర్వవ్యాప్తి. ఆయనకు ఏ వస్త్రము సమర్పించగలరు మీరు? సూర్యుడే కావాలి. మీకు ఆ శక్తి ఉన్నదా? నాన్నగారికి పుష్పం సమర్పించాలంటే విష్ణుమూర్తి రావాలి. మీరు తేగలరా? గంధం రాయాలంటే వాయుదేవునికే సాధ్యం. అది మీకు సాధ్యమేనా? మా తండ్రికి భోజన పాత్ర హిరణ్యగర్భుడే తేవాలి. ఆ రకంగా తెప్పించగలరా? మా అమ్మ అన్నపూర్ణ అంటున్నారు కనుక ఇది సాధ్యమేనేమో చూద్దాం. మా అమ్మ హస్తం అమృతహస్తం. అగ్నికి వేడిమి, నీటికి చల్లదనము ఎంత సహజమో ఆ చేతికి కాపు అంత సహజం. ఆ చేయి ఎంత అందంగా ఉంది. ఆ చేతిని పద్మంతో పోల్చటం ఎట్లా? ఏ పువ్వులో ఆ మమతానుబంధం ఉన్నది? ఆ చేయి ఎంతో మృదువుగా ఉంటుంది, కానీ ఆ చేతిని నవనీతంతో ఎట్లా పోల్చటం? వెన్నకి ఆ అనురాగ పరిమళమెక్కడిది? ఆ చేతిలో సంజీవని ఉంది. ఆ చేతిలో చింతామణి ఉన్నది. ఆ చేతిలో అమృత కలశం ఉన్నది. ఆ చేతిలో అభయముద్ర ఉన్నది. మా అమ్మ వాక్యాలు బ్రహ్మవాక్యాలు. మా అమ్మ సూక్తులు ఉపనిషత్తులు. మా అమ్మ జీవితం భగవద్గీతం. మా అమ్మ మాటలు వీణానాదం కన్నా మాధుర్యాలు. సాధ్వీ లక్షణమైన మందస్మితం మా అమ్మ సొత్తు. జగన్మోహనకరమైన ఆ చిరునవ్వు మన మానసాలను మురిపింపచేస్తుంది. మా అమ్మ చుబుక సంపద నిరుపమానం. మా అమ్మ కంఠానికి శంఖం ప్రతిరూపం. చిత్ర విచిత్రమైన రత్నాభరణాలతో ముత్యాల హారాలతో విరాజిల్లే అతిలోక సౌందర్యవతి మా అమ్మ. పాదాభివందనమాచరించే తనయుల అజ్ఞానాంధకారాన్ని నశింపచేసే పాద నఖములు కలది మా అమ్మ. ఆ నఖముల కాంతి సూర్యచంద్ర అగ్నులకు కాంతిని ప్రసాదిస్తుంది. మరి మా అమ్మ పాదాల నఖములే అంత విశిష్టమైనవైతే మా అమ్మను చేపట్టే వీరుడు సాక్షాత్తు ఆ శివయ్యే కావాలి. మీ వరుడు శివయ్యే అయితే మాకేమీ అభ్యంతరం లేదు. 2 అడుగులు ముందుకు రండి. బ్రహ్మాది దేవతలనే బెదిరిపోయేటట్లు చేసిన కాలాగ్ని సదృశ్యము
అతి భయంకరము సర్వవ్యాపకము అయిన హలాహలాన్ని కంఠంలో దాచి సర్వజీవకోటిని రక్షించిన మహాసాహసి మా నాన్నగారు. మా అమ్మ పద్మముల సౌకుమార్యమును సౌందర్యమును పరిహసించు పదద్వయము కలది. మా అమ్మ పాదాలు సింజాన మణిమంజీర మండిత స్త్రీలు, ఆద్యంతరహితాలు, అతి పునీతాలు. ఆ చరణ వైభవమే ఈ సృష్టి వైవిధ్యమంతా. ఆ చరణ వైభవమే ఈ సృష్టి వైవిధ్యమంతా. ఆ చరణ సౌరభమే ఈ సృష్టి సౌందర్యమంతా. ఆ చరణ వైభవమే ఈ సృష్టి వైవిధ్యమంతా. ఆ చరణ సౌరభమే ఈ సృష్టి సౌందర్యమంతా. మా అమ్మ నడకలు మరాళి మందగమనాలు, సకల కళా విలాస వైభవం కల మహాలావణ్య సేవతి మా అమ్మ. మా అమ్మ ఆకృతి దాల్చిన లావణ్యం, మృదు మధురమైన అమోఘ వచనం, అనుగ్రహపూర్ణమైన ప్రసన్న వీక్షణం, మహనీయమైన జగన్మాతృభావన, పరిణితి చెందిన మనస్సు, పరిపక్వమైన హృదయం, పరిపూర్ణమైన జ్ఞానం, పరమోన్నతిని చేరిన యోగం, సర్వసమదృష్టి, సర్వత్రానురాగం, వాత్సల్యామృత వర్షం, మహిమాన్విత చరితం, సరిహద్దుల్లేని సహనం, కనులండా తొడికిసలాడే కారుణ్యం, ఆకలి అలసట ఎరుగని నిత్య చైతన్య స్థితి చూడగానే ఎవరికైనా ఆహ్లాదపరిచే బ్రహ్మ వర్చస్సు. ఈ షోడశ దివ్య కళలకు మానవ రూపమే అమ్మ. మానవ శరీరంలో శోభిల్లే మాధవత్వమే అమ్మ. స్థితప్రజ్ఞ లక్షణాలకు సజీవ ఉదాహరణమే అమ్మ. వేదాంగాలలో అభివర్ణితమైన తత్వస్వరానికి మానవాంగన రూపమే అమ్మ. ఇంతెందుకు, 2 మాటల్లో చెప్పాలంటే మా అమ్మ స్వరూప లలిత, స్వభావ మధుర. మా అమ్మ స్వరూప లలిత, స్వభావ మధుర. వెరసి అమ్మ శ్రీ 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 లలితా పరాభట్టారిక. మా అమ్మ అర్కపురి దివ్యక్షేత్ర స్వామిని, బ్రహ్మాండ బాండోదరి, సహజ సహనశ్రీ, శ్రీమన్నగరనాయక, శ్రీమన్నవనగరనాయక, శ్రీమాం నవనగరనాయక. మరి మా నాయకుడయ్యే సకల సుగుణాభిరాముడు మీ వరుడని మీకు విశ్వాసముంటే ముందుకు రండి. మా అమ్మ సమక్షంలోకి రండి. మా అమ్మ చేతిని అందుకోండి. మా నాన్నగారు భద్రస్వరూపుడు, జగద్భద్రుడు, పరమ పవిత్రుడు, అర్కపురి నగరాధీశ్వరుడు, జగదీశ్వరుడు, యోగేశ్వరుడు, రాగేశ్వరుడు, నాగేశ్వరుడు, భగవతి భాగేశ్వరుడు. ఆ భగవతి ఎవరో వెతుక్కుంటూ మా నాన్నగారి పాద పంకజాల సేవకు రావాలి. అప్పుడే ఆమెను అనుగ్రహిస్తారు. మా తండ్రి నాదబిందు కళాప్రియుడు. ఇంతెందుకు, అండాండ పిండాండ బ్రహ్మాండేశ్వరుడు మా నాన్నగారు. ఎంత వివరంగా విన్నాక అమ్మ నాన్నగారు ఒకరికొకరు అనిపిస్తున్నది. ఈ కళ్యాణ కమనీయం అనిపిస్తున్నది. అమ్మ నాన్నగారుల కళ్యాణం 7 లోకాలకు ఆనందం. వరఫలాలిచ్చే తీగ అమ్మ. ఆ తీగకు పందిరి నాన్నగారు. పరమేశ్వరుడు నాన్నగారు, పరమేశ్వరి అమ్మ. గరళకంఠుడు నాన్నగారు, అమృతదాయిని అమ్మ. అన్నం పెట్టింది అమ్మ, ఆటలాడించింది నాన్నగారు. జగత్తుకు ఆరంభం అమ్మ, జగద్రక్షకుడు నాన్నగారు. సకల కళావల్లభుడు నాన్నగారు, సకల వేదసారం అమ్మ. ఆపేక్షకు నిలువెత్తు రూపము నాన్నగారు, అవ్యాజానురాగమూర్తి అమ్మ. నిత్య సంతోషి నాన్నగారు, స్థితప్రజ్ఞ అమ్మ. తృప్తే ముక్తిని అమ్మ అంటే తృప్తికర జీవితం నాన్నగారిది. నీకున్నది తృప్తిగా తిని ఇతరులకు ఆదరంగా పెట్టు అని అన్నది అమ్మ. దానిని అక్షరాలా మరుపరిచింది నాన్నగారు. సమత్వమే నా మతం అని అన్నది అమ్మ. నలుగురితో పాటు భోజనాల బంతిలో కూర్చున్నది నాన్నగారు. విశ్వాన్నే తన కుటుంబం చేసుకుంది అమ్మ.
తన కుటుంబాన్ని విశ్వకుటుంబం చేసుకున్నారు నాన్నగారు. పైకే బుసబుస, లోన వెన్నపూస నాన్నగారు. నిరంతర మందస్మిత మధుర భాషిణి అమ్మ. అమ్మంటే గౌరవం గల నాన్నగారు. నాన్నగారే సర్వమనే అమ్మ. అమ్మ శక్తి సామర్థ్యాల మీద అపార నమ్మకం గల నాన్నగారు. నాన్నగారి కార్యక్రమాలపై నిరంతర ధ్యాస గల అమ్మ. అలౌకిక శక్తులకు ఆలవాలం అమ్మ. అమ్మ అలౌకిక శక్తులకు ప్రత్యక్ష సాక్షి నాన్నగారు. విశ్వేశ్వరి అమ్మ, విశ్వసాక్షి నాన్నగారు. కళంకరహితమైన మనస్సును కళంకరహితంగా సమర్పించింది అమ్మ. సర్వాన్ని అనుభవిస్తూ సర్వాన్ని వదిలేసింది నాన్నగారు. సర్వానికి ఆధారం అమ్మ. అమ్మకే గొడుగు నాన్నగారు. సర్వాన్ని స్వాధీనం చేసుకున్న సాత్వి అమ్మ. అమ్మకు అన్నీ స్వాధీనం చేసిన సత్పురుషుడు నాన్నగారు. సమస్తాన్ని మనకు ప్రసాదించే సన్నిధి అమ్మది. ఆ సన్నిధానాన్ని మనకు ప్రసాదించింది నాన్నగారు. సర్వార్థ సాధకం అమ్మ దివ్య దర్శనం. ఆ దర్శనానికి కారణం నాన్నగారు. సర్వార్థ సాధకం అమ్మ దివ్య దర్శనం. ఆ దర్శనానికి కారణం నాన్నగారు. మరుగేనా విధానమన్న అమ్మ అప్పుడప్పుడు మరుగు తొలగించింది. మరుగేనా విధానమన్న అమ్మ అప్పుడప్పుడు మరుగు తొలగించింది. తొలగించనివాడు, చివరి వరకు తొలగించనివాడు నాన్నగారు. అనసూయేశ్వరి నాగేశ్వరుల కళ్యాణం మంగళప్రదమైన జగత్ కళ్యాణం కావాలి మనందరికీ. నిత్య స్మరణం తరగని ఆనందపు గని ఈ పాణిగ్రహణం. జై హో మాత.